చపాతీ చేస్తున్నానండి. చపాతీ పిండి ముందుగా బాగా కలిపి పెట్టుకున్నాను. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక అరగంట పెట్టాను పక్కకి. మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. పెద్ద రౌండ్ ఏం అవసరం లేదండి. ఇది ఇలా చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. ఫస్ట్ రౌండ్గా రుద్దుకోవాలండి. బాగా పలచగా రుద్దుకోవాలి. మరి ముద్దలాగా ఉంటే చపాతీ మధ్యలో ఉడకదు. బాగా రుద్దుకున్న దాన్ని ఇలా 4 మడతలు వేసుకోవాలండి. ఈ మధ్య మధ్యలో నూనె వేయొద్దండి. నూనె వేయకుండా కూడా మెత్తగా ఉంటుంది. ఇది మరి పలచగా రుద్దొద్దండి. పలచగా రుద్దితే తొందరగా మాడిపోతుంది. కొంచెం మందంగానే ఉండాలి. రౌండ్గా రుద్దేటప్పుడు అయితే కొంచెం పలచగా రుద్దుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ రుద్దాలి. చపాతీ వేయాలి. కొద్దిగా ఆయిల్ అండి పైన కూడా. చూడండి మనకు పూరి ఉబ్బినట్టు ఉబ్బుతుంది. 4 మడతలుగా చేస్తే. చపాతీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకోవాలి. వేడి చపాతీ రెడీ అయిపోయిందండి. టేస్టీ చపాతీ, ఎక్కువ ఆయిల్ లేకుండా చేసిన చపాతీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.